టాపిక్ ఆఫ్ సింక్రనైజేషన్ చూద్దాం. మన నెక్స్ట్ టాపిక్ ప్రాసెస్ సింక్రనైజేషన్ కూడా అనొచ్చు. దీన్ని 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇండిపెండెంట్ ప్రాసెస్, ఇంకోటి కోఆపరేటివ్ ప్రాసెస్. ఇండిపెండెంట్ ప్రాసెస్ ఏమిటంటే ఒక ఎగ్జిక్యూషన్ ఆఫ్ వన్ ప్రాసెస్, ఇప్పుడు ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అవుతుంది, అది ఇంకో ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎఫెక్ట్ కాకపోతే, అంటే ఇక్కడ ఏమైంది, రెండు ప్రాసెస్కి ఇంకో సంబంధం, ఈ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఇస్ నాట్ ఈవెన్ రిలేటెడ్ టు దిస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ ప్రాసెస్. అర్థమైందా? ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఇంకో ప్రాసెస్ ఎగ్జిక్యూషన్కి ఎఫెక్ట్ కాకపోతే ఇండిపెండెంట్ ప్రాసెస్. ఒకవేళ ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఇంకో ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని ఎఫెక్ట్ అయినాకో అది కోఆపరేటివ్ ప్రాసెస్. అదే డెఫినేషన్ ఇక్కడ రాసాను. ఎగ్జిక్యూషన్ ఆఫ్ వన్ ప్రాసెస్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ అదర్. ఏది ఇండిపెండెంట్, పేరులో ఇండిపెండెంట్, నాకు ఇంకో దాంట్లో సంబంధం లేదు. సో నా ఎగ్జిక్యూషన్ ఇంకో దానికి ఏమి ఎఫెక్ట్ కాదని మనం చెప్పేస్తాం. వేరే కోఆపరేటివ్ ప్రాసెస్లో ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఇంకొక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ పైన ఎఫెక్ట్ పడుతుంది, అది కోఆపరేటివ్. సో ఇక్కడ మనకి ప్రాసెస్ సింక్రనైజేషన్ ప్రాబ్లమ్ అని రైజ్ కాదు, ఎందుకంటే ఇక్కడ దీని పని ఇది చేసుకుంటుంది ఎగ్జిక్యూషన్, దీని ఎగ్జిక్యూషన్ వల్ల దీనికి ఏమి ఎఫెక్ట్ అవుతుంది, దీని పని ఇది చేసుకుంటుంది. సో ప్రాసెస్ సింక్రనైజేషన్ ప్రాబ్లమ్ ఎక్కడ అరైజ్ అవుతుంది అంటే, ఎప్పుడైతే ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఇంకో ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ పైన ఎఫెక్ట్ పడుతుందో అప్పుడు ప్రాసెస్ సింక్రనైజేషన్ ప్రాబ్లమ్ అనేది అరైజ్ అయ్యింది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ మనకి హాస్టల్ ఉంది అనుకున్నాం, డిఫరెంట్ క్లాస్ రూమ్స్ ఉంటారు కదా హాస్టల్స్లో. ఒకటే హోమ్ థియేటర్ ఉంది, ఒకటే టీవీ వేసే సినిమా హాల్లోకి ఒకటే ఉంది. సో అలా 60 మెంబర్స్ వరకు ఒక క్లాస్ కూర్చున్నంత స్పేస్ ఉంది. సో ఏం చేస్తారు, ఒకవేళ 10 క్లాసెస్కి, ఇప్పుడు సపోజ్ 5th to 6th నుంచి 10th క్లాసెస్ వరకు ఉన్నారు, 6th క్లాస్ 7th క్లాస్ అట్లా 10th అంటే 5 క్లాసులకి 5 సినిమా థియేటర్లు ఉన్నాకో, ప్రొజెక్టర్లు 5 డిఫరెంట్ 5 ఉన్నాకో పోయి ఓడిపోయి వాళ్ళు కూర్చుంటారు, అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఆ 5 క్లాసెస్కి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఈ 5కి ఒకటే హోమ్ థియేటర్ ఉంది, హోమ్ థియేటర్ ఉంది, వాళ్ళు 60 మంది కూర్చోవచ్చు. ఏం చేయాలి, వాడంటే ఆ సినిమా చూసినాక వాడు బయటకు వచ్చినాక ఇంకో క్లాస్ రూమ్ రావాలి, వాళ్ళు పోయి చూసి వచ్చినాక. సో వాళ్ళు అట్లా ఏమైపోయింది, ఇక్కడ రిసోర్సెస్ ఏముంది, మనకు ఒకటే రిసోర్స్, వీళ్ళందరూ వాడాలనుకుంటున్నారు. దీనివల్ల ఏమైపోతుంది, ఇక్కడ ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. అక్కడ ఉన్నది 60 మంది కూర్చోవచ్చు ఆ క్లాస్ రూమ్లో, సినిమా థియేటర్లో మన రాసు. తర్వాత ఇప్పుడు ఈ 5 క్లాస్ రూమ్లో ఎంత, 60 × 5 300 మంది అలా కూర్చోలేరు. సో ఏం చేయాలి, ఇది 6th క్లాస్ వాళ్ళు పోయినాక వాళ్ళంతా సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే రోజు వెళ్ళిపోవాలి అట్లా. సో వీళ్ళు వెయిట్ అనే చేయాలి. సో ఎందుకంటే ఇక్కడ రిసోర్సెస్ అనేది షేర్ అవుతున్నాయి. సో ఇక్కడ ప్రాసెస్ సింక్రనైజేషన్ ప్రాబ్లమ్ అనేది రైజ్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ అనమాట, అంటే రిసోర్సెస్ షేర్ అవుతాయి కాబట్టి ఇక్కడ ప్రాసెస్ సింక్రనైజేషన్ రైజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దానికి క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు చూడండి, క్రిటికల్ సెక్షన్ అనేది నథింగ్ బట్ ఏ కోడ్ సెగ్మెంట్ అనమాట. చూడండి, కోడ్ సెగ్మెంట్ వాంట్ టు బి ఎక్సిక్యూటెడ్ బై ఆల్ ద ప్రాసెసెస్ ఎట్ టైం. ఇప్పుడు ఈ క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం అంటే ఏంటి, క్రిటికల్ సెక్షన్ అంటే ఒక కోడ్ సెగ్మెంట్. ఆ కోడ్ సెగ్మెంట్ని ఇప్పుడు ఇక్కడ 3-4 ప్రాసెస్లు అన్నీ ఈ కోడ్ సెగ్మెంట్ని ఎక్సిక్యూట్ చేయాలనుకుంటుంది. ఏమవుతుంది, కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ కోడ్ సెగ్మెంట్లు ఏముంటాయంటే షేర్డ్ వేరియబుల్స్ ఉంటాయి అనమాట. ఇది ఒక కోడ్ సెగ్మెంట్ ఉన్నానుకో, ఇది ఒక కోడ్ సెగ్మెంట్ అనుకున్నాం. ఈ కోడ్ సెగ్మెంట్ లోపల షేర్డ్ వేరియబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ షేర్డ్ వేరియబుల్స్ని ఇక్కడ ఉన్న 1 2 3 4 5 ప్రాసెసెస్ +1 2 3 ఇవన్నీ కోడ్ సెగ్మెంట్ ఉన్న షేర్డ్ వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలనుకుంటుంది, అది ఒకటేసారి. దాన్ని క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం అంటారు. ఇక్కడ రాష్ట్రం చూడండి, క్రిటికల్ సెక్షన్ ఈజ్ ఎ కోడ్ సెగ్మెంట్ దట్ యాక్సెస్ 1 ప్రాసెస్ ఎట్ ఎ టైం. ఓకే, ఇది ఏం చేయాలి, ఇది కేవలం ఒక్క ప్రాసెస్ని ఎట్ ఎ టైం అనేది తీసుకోగలుగుతారు. ఓకేనా. ఇట్ కంటైన్స్ షేర్డ్ వేరియబుల్, దీని లోపల షేర్డ్ వేరియబుల్స్ ఉంటాయి దట్ నీడ్ టు బి సింక్రనైజ్డ్ టు మెయింటైన్ ద కన్సిస్టెంట్. సో ఇప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు అన్ని ప్రాసెస్లు ఒకటేసారి వచ్చినాం అనుకో, దీనికి ఏ ప్రాసెస్ని చూస్ చేసుకోవాలని తెలుస్తుందా, తెలియదు. అందుకే ఇప్పుడు ప్రాసెస్ 1, ఇప్పుడు ఇది మన కోడ్ సెగ్మెంట్, ఇలా షేర్ వేరియబుల్స్ ఉన్నాయి. ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 4 ఈ 3 ప్రాసెస్లు ఒకటేసారి దీన్ని యాక్సెస్ చేయడానికి వస్తుంది. సో దీనికి ఏం తెలుసు, ప్రాసెస్ 1 చూస్ చేసుకోవాలా, ప్రాసెస్ 2 ఉన్నా, ప్రాసెస్ దీనిలో ఏ సెలెక్ట్ చేయాలి, ప్రాబ్లం రైజ్ అయింది కదా. సో దీనికి సొల్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు క్రిటికల్ సెక్షన్ అంటే క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం యొక్క కోడ్ చూద్దాం. అర్థమైంది కదా. ఇది ఇప్పుడు ఇట్లా కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, అది ఫ్రీజ్ చేయాలి ప్రాసెస్ 1ని. ఇప్పుడు ప్రాసెస్ 1 వచ్చేటప్పుడు ప్రాసెస్ 2ని ప్రాసెస్ 3ని ఫ్రీజ్ చేయాలి, అంతే కదా. ప్రాసెస్ 2 ఎక్సిక్యూట్ చేసేటప్పుడు ప్రాసెస్ 1 ప్రాసెస్ 3ని ఫ్రీజ్ చేయాలి. అట్లనే ప్రాసెస్ 3 వచ్చేటప్పుడు ప్రాసెస్ 1 ప్రాసెస్ 2ని ఫ్రీజ్ చేయాలి, అదే అనమాట.
ఒక దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంకా మిగతా రెండింటిని ఫ్రీజ్ చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనకి షేడ్ వేరే ఒకటే రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి P2 వచ్చినప్పుడు ఈ రెండు ఫ్రీజ్ అవుతాయి, P3 వచ్చినప్పుడు ఇవి రెండు ఫ్రీజ్ అవుతాయి, ఆగుతాయి. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లకు ఇలా జరుగుతుంది అనమాట లోపల వర్కింగ్. సో ఇట్లా మూడిట్లో ఏ ప్రాసెస్ ఫస్ట్ ప్రిపేర్ చేయాలనేది నెక్స్ట్, అదే క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఓకే, ఇట్లా కోడ్ ఇలా ఉంటుంది అనమాట. డూ సెక్షన్కి ఎంట్రీ కావాలి, ఎగ్జిట్ సెక్షన్. ఎంట్రీ సెక్షన్లో ఏముంటుంది, క్రిటికల్ సెక్షన్ ఉంటుంది, తర్వాత రిమైనింగ్ సెక్షన్ ఉంటుంది ఎగ్జిట్, తర్వాత వైల్ ట్రూ, ఈ డూ వైల్ చిన్న. ఎంట్రీ సెక్షన్ ఏం చేస్తుందంటే, ఈ ఎంట్రీ సెక్షన్ ఏం చేస్తుందంటే కంట్రోల్స్ ద ఎంట్రీ ఇన్ టు ద క్రిటికల్ సెంట్ అండ్ గెట్స్ లాక్ ఇన్ ఆన్ ద రిమైండర్స్. ఒక్కసారి ఎంట్రీ సెక్షన్ ఏమిటది, ఇది మన కోడ్ సెగ్మెంట్. ఇప్పుడు ప్రాసెస్ 1 వస్తుంది, ప్రాసెస్ 1 లోపలికి రాగానే లాక్ వేసేస్తుంది. దానికి కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయా, అయిపోయింది, లాక్ వేసేసింది. సో తర్వాత దాని పని అంటే అయిపోయి అది బయటకు వచ్చినాకనే ఎగ్జిట్ సెక్షన్లో బయటకు వస్తుంది. తర్వాత ఒకసారి దాని పని అయిపోయింది, కోడ్ సెగ్మెంట్ కావాల్సిన షేర్ రిసోర్సెస్ని వాడుకున్నాం, షేర్ వేరియబుల్స్ని. P1 ప్రాసెస్ వచ్చింది అనుకున్నాం, ఎంట్రీ సెక్షన్లో వచ్చింది, కోడ్ సెగ్మెంట్లో పంపిస్తుంది, దీన్ని లాక్ వేసేస్తుంది. ఓకే, లాక్ వేసేస్తుంది. దాని పని అంతా అయిపోయినాక ఎగ్జిట్ సెక్షన్ నుంచి బయటకు వస్తుంది P1 ప్రాసెస్. P1 ప్రాసెస్ బయటకు వచ్చినాక లాక్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, రిమూవ్స్ ద లాక్స్. దీనిపైన ఇప్పుడు రిసోర్సెస్ ఇక్కడ మనకి టోప్, ఎందుకంటే ఈ రిసోర్సెస్ కోసం వీళ్ళు అందరూ కొట్టుకుంటున్నారు. సో క్రిటికల్ సెక్షన్లోనే రిసోర్సెస్ ఉంది. సో ప్రాసెస్ 1 ఒకసారి క్రిటికల్ సెక్షన్కి వచ్చిన రిసోర్సెస్ పైన లాక్ వేసేసుకుంటుంది, ఎందుకంటే ప్రాసెస్ 1 వాడుకోవాలి అది. తర్వాత ఒక్కసారి ప్రాసెస్ 1 బయటకు వచ్చేసినాక ఆ రిసోర్సెస్ పైన ఏదైతే లాక్ ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తారు. అది చేసేసి నా క్రిటికల్ సెక్షన్ అయిపోయింది, సో ఇంకో ప్రాసెస్ వెళ్తుంది, అట్లా ఎగ్జిట్ అయిపోతుంది. ఏ రిమైండ్ సెక్షన్ ఇలా అనేది అనమాట కోడ్ వర్క్. నెక్స్ట్ చెప్పినా కదా, ఇలా 3 ప్రాసెస్ ఒకటేసారి ఆ క్రిటికల్ సెక్షన్ పైన వచ్చినప్పుడు ఏ ప్రాసెస్ని పిక్ చేయాలనేది తెలియదు. సో అది ఎట్లనో సొల్యూషన్ నెక్స్ట్ వీడియో చూద్దాం. దాన్ని క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం సొల్యూషన్ అంటారు.